ఇది 7/1/2025 తేదీన సాయంత్రం 6:52 మన ఎస్ఐ పాపరావు ఇబ్రహీంపట్నం ఎస్ఐ గారికి 112 కాల్ రాగా దాని మీద వెంటనే సీన్ విజిట్ చేసి అక్కడ రిపోర్ట్ తీసుకుని దీంట్లో ఇబ్రహీంపట్నం కొండపల్లి కిల్లా రోడ్లో గల గుంట క్వారీనందు గల కుంచాల ఎస్తేరమ్మ అమ్మాయి ఇంట్లో చనిపోయి ఉంది. దాని మీద రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన పై అధికారులు మన ఇన్స్పెక్టర్ గురుప్రకాష్, అలాగే ఏసీపీ దుర్గారావు, నేను ఇమీడియట్లీ సీన్కి వెళ్ళి అక్కడంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు నందు కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాని మీద సిఐ గురుప్రకాష్ ఆ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఈ కేసులో ఆధారాలు సంపాదించి ఈ అతురాలి కూతురు ఎవరైతే ఉందో బత్తుల జీవమణి, అలాగే ఆ అమ్మాయిని ఉంచుకున్న షేక్ నాగూర్ వలీని ఈరోజు సాయంత్రం 4:30కి అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఈ ఎవరైతే కుంచాల ఇస్తారమ్మ ఉందో ఈ అమ్మాయి పాస్టర్గా ఉంటుంది. ఈవిడికి 3 కుమార్తెలు, ఇందులో 2వ కుమార్తెకి ఒక బాబు, ఒక కూతురు ఉన్నారు. ఈ కూతురును కూడా మన మైలవరం లిమిట్స్లో పుట్లూరు దగ్గర ఈ అమ్మాయిని చదివించడం జరిగింది. ఆ అమ్మాయి ప్రస్తుతం 10th క్లాస్ చదువుతుంది. ఈ మధ్యన రీసెంట్గా ఒక 3 నెలల క్రితం ఈ జీవమణి ఎవరైతే ఈ కేసులో ముద్దాయి ఉందో ఆ కూతుర్ని ఈ తల్లి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి ఎవరైతే ఈ జీవమణి ఉందో ఈ అమ్మాయి ఈ షేక్ నాగూర్ వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల ఈ చనిపోయిన ఆవిడ ప్రతిరోజు మందలించడం జరిగింది. అలాగే నిన్నటి రోజున కూడా ఉదయం వెళ్ళి నువ్వు పరువు తీస్తున్నావు అని చెప్పి గట్టిగా గొడవపడింది. దాని మీద ఈవిడిని ఎలాగైనా సరే చంపాలనే ఉద్దేశంతో సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని బలవంతంగా రాయి మీద పట్టడం జరిగింది. అలాగే రోకలపెట్టతో కూడా కొట్టి అమ్మాయిని మర్డర్ చేసి ఇంట్లో నేలపై పడేసి తలుపులు దగ్గరికి వేసి వచ్చారు. ఇది నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరు గమనించలేదు. నిన్న సాయంత్రం ఆ పెద్ద ఆవిడ వీళ్ళ చనిపోయిన ఆవిడ ఆఖరు చెల్లెలు వెళ్ళి చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తే మనకి పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. దీంట్లో మన దర్యాప్తు మొదటి నుంచి కూడా మన ఎస్ఐ పాపారావు వాళ్ళ సిబ్బంది కూడా బాగా కృషి చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాం.